నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. కుటిల మానవుల గుణం ఎలాంటిది? నిందల పాలు ఎలా అవుతారు? తొందరపాటికి పచ్చి కాయకి ఏమిటి సంబంధం? నేర్పరికి చేపపిల్లతో పోలిక ఎలా కలిగింది? మొసలిని కుక్కని, ఏటిగట్టుకి మనిషికి పోలిక ఏమిటి? గందరగోళంగా అనిపించే విషయాలను సరళమైన తెలుగులో తెలివైన పోలికలతో పామరులకు కూడా అర్థమయ్యేలా చెప్పడం వేమన గారికి మాత్రమే చెల్లింది. ఆలస్యం చేయకుండా వేమన గారి పద్యాల్లోకి వెళ్ళిపోదాం రండి. పాలు పంచదార పాపర పండ్లలో చాలబోసి వండ చవికిరాదు, కుటిల మానవులకు గుణమేలవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ. పాలుబంచదార పాపర పండ్లలో చాలబోసి వండ చవికిరాదు, కుటిల మానవులకు గుణమేలవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ పాపర పండ్లు అనే ఒక పదాన్ని వాడాడు. పాపరు పండ్లు అంటే ఒక రకమైన చేదు పండ్లు అని అర్థం. వీటిలో పాలు పంచదార పోసి వండితే దాని చేదు విరిగిపోదు సరికదా, ఆ చేదు అలాగే ఉంటుంది. ఎలా అంటే కుటిల మానవులకు గుణము చెప్పడానికి మనం ప్రయత్నిస్తే, రకరకాల బోధనలు చేసి వారిని మార్చడానికి మనం ప్రయత్నిస్తే వారి గుణం పాపర పండ్ల చేదులాగా అస్సలే మారదు అంటారు వేమన గారు. మిక్కిలి చేదుగా ఉండే పాపర పండ్లలో పాలు పంచదార ఎక్కువ కలిపి వండితే చేదు పోయి తీపి అస్సలు రాదు. అట్లే ఎల్లప్పుడూ మాయలు చేసి బ్రతికేవాడు, మోసం చేసి బ్రతికేవాడు ఎవరు ఎంత నీతి చెప్పినా గాని మంచి గుణాన్ని పొందడు అంటారు వేమన గారు అద్భుతమైన పద్యం ద్వారా మనకు బోధిస్తూ. ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం. పాలనీడిగింట గ్రోలుచునుండిన పాలనీడిగింట గ్రోలుచునుండిన మనుజులెల్లగూడ మద్యమండ్రు, మనుజులెల్లగూడ మద్యమండ్రు, నిలువ తగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ నీడిగింట అనే ఒక మాటని వాడారు వేమన గారు. ఈడిగింట అంటే కళ్ళు అమ్మేవారు, అంటే గౌండ్లు, గౌఢవారు, కళ్ళు వ్యాపారం చేసుకొని బ్రతికేవారి ఇంట్లోకి వెళ్ళి మనం పాలు త్రాగినా గాని వాడిని మద్యమే తాగుతున్నాడు, కళ్ళే తాగుతున్నాడు అని జనులందరూ నిందలు చేస్తారు. అట్లే మనకు అనువుగాని చోట, పనికిరాని చోట మంచి పని చేసినా గాని తప్పకుండా మనకు అపకీర్తి, అపనిందలే వస్తాయి అంటారు వేమన గారు అద్భుతమైన పోలికతో మనకి ఇక్కడ చెప్తూ. ఇలాంటి అద్భుతమైన మరో పద్యంలోకి వెళ్ళిపోదాం రండి. తామసించి చేయ తగదెట్టి కార్యంబు, తామసించి చేయ తగదెట్టి కార్యంబు, వేగిరింపనదియు విషమేయగును, వేగిరింపనదియు విషమేయగును, పచ్చికాయ తెచ్చి పడవేయ ఫలమౌని విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ తామసించి అంటే కోపము, తామసం అంటే కోపము, కోపము చూయించి, ఎట్టి కార్యము అంటే ఏ కార్యమైనా ఏ పనైనా చేయదగదు అంటే చేయకూడదు. వేగిరింపన్ అంటే తొందరపడుట వలన, వేగిరింపన్ అంటే తొందరపడుట వలన. విషము పనికిరానిదే, నశింపజేయు పదార్థము అని అర్థం. ఫలము అంటే పండు. ఈ పద్యం యొక్క పూర్తి అర్థం ఏంటంటే కోపముతో ఏ కార్యాన్ని చెయ్యరాదు, త్వరపడి చేసినచో ఆ పని నశించిపోతుంది. కోపంతో ఏ కార్యమును చెయ్యరాదు. ఒకవేళ తొందరపడి కోపంలో ఆ పని గాని చేస్తే అది మనకు నష్టాన్నే కలిగిస్తుంది, కానీ ఫలితము దానివల్ల కలగదు. పచ్చికాయని తీసుకొచ్చి నాటుదామని చెప్పేసి భూమిలో పాతి పెడితే ఎట్లాగైతే మొక్కగా అది మొలకెత్తదో, కోపంతో తొందరపడి ఆవేశంతో మనం ఏదైనా కార్యాన్ని తలపెట్టినట్లయితే దాని ద్వారా మనకు ఖచ్చితంగా నష్టమే కలుగుతుంది. ఎలాగైతే పచ్చికాయను మనం భూమిలో నాటితే అది మొక్కగా మొలకెత్తదో అలాగన్నమాట. పక్వమునకు వచ్చినదైనచో పండు అయి ఉపయోగపడుతుంది. పండు అయితే దాని విత్తనాన్ని తీస్తాం,
దాన్ని ఎండబెడతాం, భూమిలో నాటిస్తాం, అప్పుడు మొక్కగా మొలకెత్తుతుంది. అలాగే మన కోపము శాంతించిన తర్వాత సరైన ఆలోచన మనకు తట్టినప్పుడు ఆ కార్యాన్ని మనం మొదలుపెట్టినట్లయితే తద్వారా మనం ఫలితాన్ని పొందవచ్చును అని ఎంతో నిగూఢమైన భావస్ఫోరకమైనటువంటి పద్యాన్ని వేమన గారు మనకు అందించారు. ఇలాంటి మహా అద్భుతమైన మరో పద్యంలోకి వెళ్ళిపోదాం రండి. నీళ్లలోన మీను నిగిడి తిన్నగ బ్రాకు, నీళ్లలోన మీను నిగిడి తిన్నగ బ్రాకు, బయట మూరెడైన ప్రాకలేదు, బయట మూరెడైన ప్రాకలేదు, నెలవుదప్పు చోట నేర్పరి కొరగాడు, నెలవుదప్పు చోట నేర్పరి కొరగాడు, విశ్వదాభిరామ వినురవేమ. మీను, మీనం అంటే చేప, నిగిడి అంటే గర్వించి, ప్రాకడం అంటే పాకడము, జరగడము, నడవడము, మూరెడు అంటే అరగజము, అర్ధగజము అంటే ఇప్పుడు మనం మీటర్ల లెక్క ప్రకారం కొలిసి చూస్తే సగం అన్నమాట. నెలవున్ తాను ఉండు స్థలము అంటే మీనం చేప ఉండే స్థలము, నెలవు స్థలము. తప్పుచోటన్ అంటే విడిచినటువంటి స్థలమందు, నేర్పరి తెలివిగలవాడు, కొరగాడు అంటే పనికిరాడు. ఎంతటి గొప్పవాడైనా పరాయి స్థలంలో మెప్పును పొందుట చాలా కష్టం. తనది కానటువంటి స్థలంలో మెప్పును పొందడానికి ప్రయత్నిస్తే అభాసు పాలు అవడం ఖాయం. తన స్థలమును విడిచినచో చేప బయట అర్ధగజం కూడా నడవలేదు. అంటే చేప నీళ్ళల్లో బ్రహ్మాండంగా ఈదుతుంది, పాకుతుంది, గెంతుతుంది, దుంకుతుంది, నీళ్ళలో తాను ఇష్టం వచ్చినట్లుగా ముందుకు సాగుతుంది. కానీ చేపను గట్టు మీద పడేస్తే ఒక అర్ధగజం కూడా ముందరికి పాకలేదు సరికదా, అది చనిపోవడం ఖాయం. ఎంతటి గొప్పవాడైనా వాడికి అనుకూలమైనటువంటి స్థలంలోనే వాడి గొప్పతనం పనికొస్తుంది. వాడికి అనుకూలం కానటువంటి స్థలంలో వాడు ఎంత గొప్పలకు ప్రయత్నించినా కానీ అభాసు పాలవుతాడు. గొప్ప వ్యక్తి అయినంత మాత్రాన మూర్ఖులతో చేరితే వాడి గొప్ప కూడా దెబ్బతింటుంది, వాడి గొప్పతనం కూడా నశిస్తుంది. కాబట్టి అనుగాని చోట అధికులమనరాదు అంటాడు మరో పద్యంలో వేమన గారు. నీళ్ళలోన మీను నెగిడి తిన్నగ బ్రాకు, బయట మూరెడైన ప్రాక్కలేదు, నిలవుదప్పు చోట నేర్పరి కొరగాడు. అంటే తనకు అనువుగాని చోట ఎంతటి తెలివైన వాడైనా కానీ వాడి తెలివి కొరగాకుండా పోతుంది, ఉపయోగం లేకుండా పోతుంది అంటాడు వేమన గారు అద్భుతమైనటువంటి ఈ పద్యంలో. అలాగే అచ్చు ఇదే పద్యం పోలికతో కూడినటువంటి మరో పద్యం కూడా ఉంది. ఆ పద్యాన్ని కూడా వెంటనే విందాం రండి. నీళ్ళలోన మకరి నిగిడి ఏనుగు బట్టు, నీళ్ళలోన మకరి నిగిడి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును, బయట కుక్క చేత భంగపడును, స్థానబలిమి గాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. మకరి అంటే మొసలి, నిగిడి ఏనుగుబట్టు అంటే గర్వించి ఎంతో ధైర్యంతో ఏనుగుబట్టు, ఏనుగు అంటే మనకు తెలిసిందే కదా, ఎలిఫెంట్, ఏనుగుని పట్టుకుంటుంది. నీళ్ళల్లో ఉన్నప్పుడు మొసలి తన బలంతో తెలివితో ఏనుగును కూడా పట్టి లాగగలుగుతుంది. కానీ అదే మొసలి బయటకు వస్తే, నీటి నుంచి బయటకు వస్తే కుక్కతోటి కూడా భంగపడిపోతుంది. కుక్క మొరిగితే భయపడిపోతుంది, దాని ద్వారా కూడా భంగపడిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే స్థాన బలిమి గాని తన బలిమి కాదయా. అది నీళ్ళల్లో ఉన్నప్పుడు దాని శక్తి ఇనుమడించి అది ఏనుగునైనా కానీ లాగగలుగుతుంది. కానీ తనకు బలం లేనటువంటి నేలపైన అది కుక్క చేత కూడా భంగపడుతుంది. అలాగే స్థాన బలిమే గాని తన బలిమి కాదు అంటారు వేమన గారు. మన సొంత ఊర్లో మనము ఎన్ని పనులైనా ఎన్ని ప్రగల్భాలైనా పలకొచ్చు, ఎందుకంటే అక్కడ మనది నడుస్తుంది కాబట్టి. అదే పరాయి గ్రామం వెళ్ళి మన గొప్పలకు పోతే భంగపడటం ఖాయం. అచ్చం ఈ మొసలిలాగా అన్నమాట. అలాగే అద్భుతమైన మరో వేమన పద్యంలోకి వెళ్ళిపోదాం రండి. ఎరుగువాణి దెల్ప నెవ్వడైనను జాలు, ఎరుగువాణి దెల్ప నెవ్వడైనను జాలు, నొరుల వశము కాదు నోగుదెల్ప, నొరుల వశము కాదు నోగుదెల్ప, ఏటి వంక దీర్పనెవ్వరితరమయా, ఏటి వంక దీర్పనెవ్వరితరమయా, విశ్వదాభిరామ వినురవేమ.
ఎరుగువానిని అంటే తెలిసిన వాడికి, అంటే గొప్ప పేరు గల వాడికి, తెల్పన్ తెలియపరచుటకు. ఓగుదెల్ప అని ఒక మాట వాడారు వేమన గారు ఇక్కడ. ఓగు అంటే ఏంటి? మూర్ఖుడు, ఒరుల వశము అంటే ఇంకొకరి తరం కాదు అని. ఏటి వంక, ఏరు అంటే ఏంటి? కాలువ. ఏటి వంక అంటే ఏంటి? కాలువ యొక్క వంకర టింకరతనము. తీర్పన్ అంటే సరిచేయటం. ఎవ్వరి తరమయ్యా అంటే ఎంత గొప్పవానికి కూడా తరం కాదు అంటారు. ఎరుగు వాని తెల్పనెవ్వడైనను చాలు అంటే తెలిసిన వాడికి, కొద్దో గొప్ప తెలిసిన వాడికి మనం నేర్పించాలని చూస్తే, చెప్పాలని చూస్తే వాడు అర్థం చేసుకుంటాడు. కానీ నోగు తెల్ప అంటే మూర్ఖుడితోటి వాడికి ఏదైనా విషయం మనం చెబుతాము అని అంటే, సముదాయిద్దాము అని అంటే వాడు అర్థం చేసుకోలేడు. ఎందుకంటే వాడు అస్సలే మూర్ఖుడు. వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎట్లా అంటే ఏటి వంక తీర్పనెవ్వరి తరమయ్యా. ఏరు వంకర టింకరగా పారుతుంది కదా, దాన్ని సరిచేద్దామని ఒకే ప్రవాహం ఘాటన కడదామని ప్రయత్నిస్తే ఎవరి తరమన్నా అవుతుందా? కాదు. అది తన ప్రవాహంతో మనం కట్టిన కట్టను తుంచేసుకొని మరోవైపు నుంచి పారుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే మూర్ఖుడికి కూడా మనము వాడికి ఏదైనా విషయం చెబుదాము అని అంటే వాడు అస్సలు అర్థం చేసుకోడు, వినడు. వాడి దారిలోనే వాడు వెళ్తాడు అంటారు వేమన గారు ఈ అద్భుతమైన పద్యం ద్వారా. ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యం విందాం రండి. తాను గుడువలేడు తగవేరయాప్తుల, తాను గుడువలేడు తగవేరయాప్తుల, జేరనివ్వడట్టి చెడుగువాడు, జేరనివ్వడట్టి చెడుగువాడు, చేనిలోన నుంచు చేసి కట్టిన బొమ్మ విశ్వదాభిరామ వినురవేమ. చేనిలోన నుంచు చేసి కట్టిన బొమ్మ విశ్వదాభిరామ వినురవేమ. కుడుపలేడు అంటే తినలేడు, తగ అంటే చక్కగా, వేరే అంటే ఇంకొక, ఆప్తుల అంటే బంధువులను, చేరనివ్వడం అంటే దగ్గరకు రానియడం, అట్టి చెడుగువాడు అంటే అటువంటి లోభి. చెడుగువాడు అంటే చెడ్డవాడు, లోభితనం గలవాడు అని అర్థాలు. చేనిలోనన్ అంటే పొలములో, చేను అంటే పొలం, చేనిలోనన్ అంటే పొలములో, చేసి కట్టిన అంటే తయారు చేసి కట్టినటువంటి, ఉంచినటువంటి బొమ్మ. బొమ్మ అంటే ఏంటి? ప్రతిమ. ఇప్పుడు మనము చేనులో ఒక దిష్టి బొమ్మను తయారు చేసి కడతాం చూడు, అదన్నమాట. తాను తినక, ఇతరులకు ఏమీ పెట్టక, బంధువులను కూడా దగ్గరకు రానియక బ్రతికేవాడు పొలములో కట్టినటువంటి దిష్టి బొమ్మ లాంటి వాడు, గడ్డి బొమ్మతో సమానము అంటారు వేమన గారు అద్భుతంగా చొరక వేస్తూ. తాను తినక, ఇతరులకేం పెట్టక, బంధువులను కూడా దగ్గరకు రానియకుండా తాను సంపాదించిందంతా దాచుకునేవాడు పొలములో కట్టినటువంటి దిష్టి బొమ్మతో సమానమని వేమన గారు అద్భుతంగా చురకనంటిస్తారు ఈ పద్యంలో. ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి వేమన పద్యాలతో, వాటి ప్రతిపదార్థ తాత్పర్యాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్. నీ